చూడండి ఎట్లా ఫర్మెంట్ అయిందో లోపల. ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ఛాలెంజ్ ఏమంటే ఐస్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఐస్ బిర్యానీ అంటే ఫర్మెంటెడ్ రైస్. ఆ ఫర్మెంటెడ్ రైస్ ని నేను ఈరోజు వచ్చి తినబోతున్నాను. దాంతో కూడా సైడ్ డిష్ కి కబాబ్ అండ్ చిల్లీ చికెన్ ఉంది. ఇక్కడ మా ఇంటి పక్కనే చేస్తారు చిల్లీ చికెన్, సూపర్ గా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. నేను ప్రతిసారి అక్కడే పోయి తీసుకునేది. చూడండి ఎట్లా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో చూడండి. వావ్. ఇప్పుడు ఈ చిల్లీ చికెన్తో పాటు కబాబ్ కూడా తెచ్చుకున్నాను. వావ్, వెరీ నైస్. దాంతోపాటు కొంచెం ఆనియన్స్ మళ్ళీ లెమన్ అంతా ఇచ్చినారు. దాన్ని కూడా మనం ఈరోజు ట్రై చేద్దాము. నాకు ఎప్పటి నుంచో ఫర్మెంటెడ్ రైస్ తినాలనే ఆశ, కానీ ఇంతవరకు అసలు నేను దాన్ని ఎప్పుడు కానీ ట్రై చేయలేదు. ఈరోజే ఫస్ట్ టైం నాది లైఫ్లో. ఇప్పుడు ఈ 25 yearsలో ఇదే ఫస్ట్ టైం నేను వచ్చి తినబోతున్నాను ఈ ఒక ఐస్ బిర్యానీని. ఓకే, ఇంకా వెయిట్ వేసుకుందాము. ఈ గ్లాస్ బౌల్ మాత్రమే 881 grams ఉంది. ఇప్పుడు రైస్ ఎత్తేసుకుందాము. చూడండి ఎట్లా ఫర్మెంట్ అయిందో లోపల. వావ్, ఆ బబుల్స్ మాత్రం చూసినారా, సూపర్గా ఉంది గైస్. నాకు ఇంట్లో వైన్ చేసిన ఫీల్ వస్తూ ఉంది. నేను ఇంట్లో వైన్ కూడా చేస్తాను కదా, దాంట్లో ఇట్లే బబుల్స్ వస్తూ ఉంటాయి. గైస్, మోర్ దెన్ 2 kgs ఉంది. గైస్, ఇప్పటికి ఎగ్జాక్ట్గా 800 grams. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి కాబట్టి వెయిట్ కొంచెం పెరుగుతుంది. దాంతోపాటు చూడండి ఇక్కడ చిన్న చిన్నదిగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ మళ్ళీ ఆనియన్స్ ఉన్నాయి, అది కూడా యాడ్ చేసుకుంటా. ఎగ్జాక్ట్గా 1 kg 44 grams ఉంది, చూసుకోండి. 1 kg 44 grams. ఓకే, దాంతోపాటు కావాల్సినంత ఉప్పు వేసుకుంటాము. దీంట్లో మంచి బ్యాక్టీరియాస్ అంతా ఉంటాయని చెప్తారు. దీనివల్ల మన గట్కి చాలా చాలా మంచిదని కూడా చెప్తా ఉంటారు. సో నేను దీన్ని ట్రై చేయబోతున్నాను. ఇంతవరకు ఈ 25 yearsగా అసలు నేను ఎప్పుడు కానీ దీన్ని ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దీంట్లో ఏం చేసినానంటే అన్నంని నేను రాత్రే నీళ్ళు పోసి బాగా నానబెట్టేసినాను. అది కాకుండా ఇప్పుడు ఏం చేసినానంటే కర్డ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఉప్పేసి బాగా ఇప్పుడు కలుపుకుంటున్నాను. దీంతో కూడా నాకు సైడ్ డిష్గా చిల్లీ చికెన్ ఉంది, ప్లస్ కబాబ్ ఉంది విత్ లెమన్ అండ్ ఆనియన్స్. ఇన్ని ఉన్నాయి. నాకు పెరుగన్నం స్మెల్లే వస్తుంది లైట్గా. బాగుంది గైస్, స్మెల్ ఏమో బాగుంది. ఇంకా ఛాలెంజ్ని మనం స్టార్ట్ చేస్తాము. 3, 2, 1 స్టార్ట్. బాగుంది గైస్, నిజంగా కమ్మగా ఉంది గైస్. ఆడాడ పచ్చిమిరకాయలు మళ్ళీ ఆనియన్స్ అంత వేసిన దానివల్ల బాగుంది. ఇంకా ఓకే, మనము చిల్లీ చికెన్ ఒక పీస్ ఎత్తుకుందాము. సూపర్ గైస్, ఎక్సలెంట్గా ఉంది. సీరియస్గా అన్ఎక్స్పెక్టెడ్, ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. ఒక పీస్ ఆఫ్ చిల్లీ చికెన్ అన్నాం. ఎక్సలెంట్గా ఉంది గైస్, సీరియస్గా. ఇప్పుడు కబాబ్తో ట్రై చేద్దాము. ఓకే. సూపర్గా ఉంది గైస్.
ఇంకా కూడా ఆనియన్ అన్ఎక్స్పెక్టెడ్ గైస్. నేను నా వల్ల తినేదానికి కాదు 1 kg అనేసి అనుకున్నాను, కానీ ఐ క్యాన్ డూ ఇట్ ఈజీలీ. దేనికంటే టేస్ట్ అంత బాగుంది. చూడండి ఎట్లుందో చిల్లీ చికెన్. పొగ కూడా వస్తుంది, వేడి వేడిగా ఉంది. ఇప్పుడే తెచ్చిన జస్ట్ పీస్ ఆఫ్ చిల్లీ చికెన్. చూడండి హెవెన్. ఇన్ని రోజులు నాకు ఇది తెలియదు గైస్, ఇది ఇంత బాగుంటుంది అనేసి. అన్ఎక్స్పెక్టెడ్ నిజంగా. డైలీ ఇంకా తింటాను నేను. నిజంగా సూపర్గా ఉంది. ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ ఆనియన్, చిల్లీ చికెన్, ఒక ఆనియన్, కబాబ్ పీస్ ఒకటి, మూడింటిని లోపలేసి ఒక చిన్న ముద్ద ఎత్తుకొని సూపర్. కానీ పచ్చిమిరకాయలు అప్పుడప్పుడు చాలా కారంగా ఉంది. ఈ చిల్లీ చికెన్లో మన క్యాప్సికమ్ వేస్తారో, ఆనియన్స్ వేస్తారో, చాలా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్తో సూపర్గా ఉంది, కానీ పచ్చిమిరకాయలు ఎత్తేస్తా ఉన్నా, భయంకరంగా కారంగా ఉంది. ఎక్కువ పచ్చిమిరకాయలు తింటే డ్యామ్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ. కొంచెం నీళ్ళుగా తాగేదానికి సూపర్గా ఉంది నిజంగా. నాకు చికెన్లో ఇట్లాంటి స్కిన్ పీస్ అంటే చాలా చాలా ఇష్టము. ఇట్లుండే పీస్ అంటే నాకు చాలా ఇష్టము. సూపర్. అంతే గైస్, అయిపోయింది. మొత్తం తినేసినాను. కొంచెం నీళ్ళు ఉంది అంతే. నిజంగా ఫర్మెంటెడ్ రైస్ అనేది మన గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. కడుపు అంతా చాలా బాగుంటుంది. ఇది మంచి ప్రోబయోటిక్ ఇది మనకు. ఇంకానా ఇట్లాంటి మంచి ఫుడ్ అంతా మనం ఇంకా తినేదానికి స్టార్ట్ చేయాలి. అదే మంచిది అనేసి నాకు అనిపిస్తూ ఉంది. కానీ తమిళనాడు పక్క అంతా ఇప్పుడు కొత్త ట్రెండే వచ్చేసింది. పరయసోరు అనేసి అంటారు దాన్ని. అట్లా అంటే పాత అన్నం అనేసి మంచి ట్రెండ్ వచ్చింది. దానికని సపరేట్ గా కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేసినారు. అక్కడ ఎట్లా అంటే ఉప్పు చేప, మటన్, చికెన్ అని ఎన్నో వెరైటీస్ పెట్టి ఇట్లాంటి ఫుడ్ని, ఈ యొక్క ఫర్మెంటెడ్ రైస్ని బాగా వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసి దీన్నే మెయిన్ డిష్గా అక్కడ ఇస్తున్నారు. అట్లాంటి రెస్టారెంట్స్లోనే అవంతా పెడుతున్నారంటే మనం మన ఇంట్లోనే ఈజీగా దీన్ని మనం చేసుకోవచ్చు. దీన్ని ఇంకా అందరూ ట్రై చేయండి ఇంట్లో. ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్ నిజంగా. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గుడ్ బై. సైనింగ్ ఆఫ్ బై శ్యామ్ సుందర్ వర్మ.